తెలివైన నేత రామయ్య. ఓరుగల్లు సమీపంలోని ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే చేనేత కార్మికుడు ఉండేవాడు. అతని భార్య మల్లమ్మ. రామయ్య చేతితో నేసిన చీరలు ఎంతో అందంగా, నాణ్యంగా ఉండేవి. కాని వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేది కాదు. దాంతో రామయ్య, మల్లమ్మ పేదరికంలోనే జీవించేవారు. ఆ ఊరి జమీందారు చాలా గర్విష్టి. తన తెలివిని ప్రదర్శించడం అంటే అతనికి మహాసరదా. ఒకరోజు దసరా పండుగ సందర్భంగా జమీందారు ఊరి ప్రజలందర్నీ సమావేశపరిచి ఒక వింతైన పోటీని ప్రకటించాడు. ఈ ఊరిలో ఎవరైతే నాకొక అద్భుతమైన వస్త్రాన్ని నేసి ఇస్తారో వారికి 10 ఎకరాల మాగాణి బహుమతిగా ఇస్తాను అని జమీందారు ప్రకటించాడు. అయితే ఒక మెలిక పెట్టాడు. ఆ వస్త్రం ఓరుగల్లు కోట నుండి మన ఊరి గుడి వరకు ఉన్నంత పొడవు ఉండాలి. కాని అదే సమయంలో ఒక చిన్న కొబ్బరి చిప్పలో పట్టాలి. చేయలేనివారు నాకు 1 సంవత్సరం పాటు వెట్టిచాకిరి చేయాలి. ఈ షరతు వినగానే అందరి ముఖాలు వాడిపోయాయి. అంత పొడవైన వస్త్రం చిన్న కొబ్బరి చిప్పలో పట్టడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. చాలామంది నేత కార్మికులు భయపడి పోటీ నుండి తప్పుకున్నారు. రామయ్య కూడా మొదట నిరాశపడ్డాడు. మల్లమ్మ అతనికి ధైర్యం చెప్పింది. ఏమండి, మీ చేతిలో నైపుణ్యం ఉంది, మీ బుర్రలో తెలివి ఉంది. కాస్త ఆలోచిస్తే దారి దొరకకపోదు అని ప్రోత్సహించింది. భార్య మాటలతో రామయ్యలో కొత్త ఉత్సాహం వచ్చింది. రోజుల తరబడి రామయ్య ఆలోచించాడు. ఎలా? అంత పొడవు, అంత చిన్నగా ఎలా సాధ్యం? ఒకరోజు తన ఇంటి చూరు కింద ఒక సాలెపురుగు గూడు అల్లుతుండటం గమనించాడు. ఎంతో సన్నని దారంతో అది ఎంత పెద్ద గూడు అల్లుతోందో చూసి ఆశ్చర్యపోయాడు. ఒక్కసారిగా అతని బుర్రలో ఒక మెరుపు మెరిసింది. సాలెపురుగు సన్నని దారంతో పెద్ద గూడు అల్లినట్లే తాను కూడా ఒక సన్నని దారాన్ని వస్త్రంగా మార్చవచ్చని గ్రహించాడు. అది ఎంత సన్నగా ఉంటే అంత పొడవుగా సాగుతుంది, చిన్న కొబ్బరి చిప్పలో పడుతుంది. పోటీ చివరి రోజు రామయ్య జమీందారు దర్బారుకు వెళ్ళాడు. అతని చేతిలో ఒక చిన్న కొబ్బరి చిప్ప, ఒక పట్టుదారం ఉండ మాత్రమే ఉన్నాయి. అది చూసి జమీందారు, సభలోని వారు నవ్వారు. ఏమోయ్ రామయ్య, వస్త్రం ఏది? ఓటమిని అంగీకరించడానికే వచ్చావా అని ఎగతాళి చేశాడు జమీందారు. రామయ్య వినయంగా నమస్కరించి, జమీందారు గారు, మీరు కోరిన వస్త్రాన్ని నేను సిద్ధం చేశాను. అది ఈ కొబ్బరి చిప్పలోనే ఉంది అన్నాడు. జమీందారు ఆశ్చర్యంగా, అబద్ధాలు చెప్పకు, ఇందులో ఏముంది అని గద్దించాడు. రామయ్య చిరునవ్వుతో ఆ కొబ్బరి చిప్పలోంచి ఒక సన్నని పట్టుదారం చివరను పట్టుకుని జమీందారుకిచ్చాడు. ప్రభూ, దయచేసి ఈ చివరను మీరు పట్టుకోండి, నేను నడుస్తూ ఉంటాను అని చెప్పి రామయ్య దర్బారు బయటకు నడవడం మొదలుపెట్టాడు. అతను నడుస్తున్న కొద్దీ కొబ్బరి చిప్పలోంచి సన్నని, నాణ్యమైన దారం వస్తూనే ఉంది. అది ఎంత సన్నగా ఉందంటే